సో అలానే ఇక్కడ మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక మంచి నంబర్లో పెట్టినాడు పార్టీ, కానీ దానికి వచ్చిన యోగాలు మాత్రము 2 యోగాలే. అందుకోసం పెట్టగానే 2014లో ఏం గెలవలే, 2011లో పెట్టినాడు, 2014లో గెలవలే. కానీ 2019లో ఏమన్నారు, ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ ఇస్తే మీకు మీ సంగతి మొత్తం చూసుకుంటా అన్నాడు. చూసేసుకున్నాడుగా. సో అందుకోసమే 151 వచ్చినాయి. ఇప్పుడు వైనాడ్ 175 అన్నాడు అన్నమాట. కానీ ఈ సంవత్సరము 2024 మార్చి మనకు జూన్ 3వ తారీఖు 8 యోగాలు ఉన్నాయి. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు కలవకపోతే, ఎందుకంటే 6 యోగాలే ఇక్కడ వచ్చాయి ఎవరికి, చంద్రబాబు నాయుడుకి. డెఫినెట్ గా కూటమి అంటే కలిసిపోకపోతే వీళ్ళకి విజయాలు వచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే 8 నంబర్ అక్కడ వచ్చింది ఆల్రెడీ, 8 యోగాలు, ఇక్కడ 6 యోగాలే. సో మరి పవన్ కళ్యాణ్ గారికి 11 యోగాలు. సో అందుకోసం 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టలేనని పరిస్థితిలో ఉండడం వల్ల పార్టీకి బలం ఉన్నా క్యాండిడేట్స్ లో బలం లేదు. ఇది పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఈ డిసిజన్ తీసుకున్నారంటే, పార్టీకి పవర్ ఉంది, పార్టీలో బలం ఉంది పార్టీకి సంబంధించింది, కానీ పార్టీలో నిలబెట్టడానికి ఆ నియోజకవర్గంలో ఉన్న క్యాండిడేట్ లేదు, అక్కడ ఉన్న పవర్ లేదు. ఈయన మొహం మీద పవన్ కళ్యాణ్ మొహం చూసేయాలి కానీ ఈయనకి, అలా వల్ల ఆ నిర్ణయం అనేది మామూలు నిర్ణయం కాదు, చాణక్య నిర్ణయం అంటారు దాన్ని. అంటే ఎక్కడ తగ్గాలో తెలుసుకొని ఎక్కడ నెగ్గాలో తెలుసుకున్నాడు. కాబట్టి ఈరోజు నాకు తెలిసి మీరు ఎగ్జిట్ పోల్స్ చూడవచ్చు, ఎన్ఐఎం చూడవచ్చు, అసలు పిఠాపురం కూడా తగ్గ పవర్ ఉంది. ఎందుకంటే అక్కడ వంగా గీతా గారిది కూడా పేరులో 46 నంబర్ ఉండడము, ఇక్కడ జనసేన పార్టీకి 46 నంబర్ ఉండడము, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత బాగా ఫైట్ అయిపోయింది అక్కడ మొత్తం. అయితే అక్కడ ఏంటంటే పర్సనల్ ఇయర్ నంబర్ ఇప్పుడు పార్టీకి జనసేన పార్టీకి పర్సనల్ ఇయర్ నంబర్ 8 వచ్చింది. 8 రావడం అంటే ఎమ్మెల్యేలు కానీ, సీఎంలు కానీ, పిఎంలు కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట, ఎంపీలు కావడానికి. ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారిది ఈ యొక్క టీడీపీ పార్టీలో పర్సనల్ ఇయర్ నంబర్ కూడా 8 వచ్చింది. ఇక్కడ పర్సనల్ ఇయర్ నంబర్ అనేది 3 వచ్చింది. అంటే 3, 4, 8 ఏ వచ్చినా విజయాలు సాధించవచ్చు. కానీ ఇక్కడ ఇద్దరికి 8 రావడం అనేది రాజకీయ పట్టణం 3, 4, 8 పర్సనల్ నంబర్ వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, పిఎంలు అవుతారు. సో అక్కడ వచ్చింది, కానీ వీళ్ళు ఇద్దరికి 8 వచ్చింది. అందుకోసమే చక్కగా వీళ్ళకి విజయాలు ఉంది. తర్వాత మహాదశ ఇక్కడ 6 నంబర్ ఉంది, అంటే శుక్రుడు అంతర్దశ కూడా శుక్రుడు మరియు రాహు ఎట్లయినా పని చేసుకొస్తాం, ఎట్లయినా సాధించాలని ఉంది. తర్వాత గోచారం 6 వచ్చింది. గోచారం అనేది 6 మంచిగా ఉంది. ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ గోచారం 7 వచ్చింది. ఒక్కొక్కసారి మనకి ఏమంటారు, ఏమైనా తలకాయని పనులు చేస్తున్నావు ఏంది అని అంటారు. అంటే 7 అనేది ఏంటిది అంటే కేతువు, అంటే హెడ్ ఉండదు అంటే టేల్ ఉంటది. సో ఇక్కడ మహాదశ 6 మంచిగా ఉంది, కానీ మళ్ళా అంతర్దశలో కేతు వచ్చింది. మళ్ళీ పర్సనల్ ఇయర్ నంబర్ బాగుంది. తర్వాత ప్రత్యంతర దశ కూడా బాగుంది, కానీ గోచారమే పోయిందడ, 7 వచ్చింది. సో దాని తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ 8 యోగాలు వచ్చినాయి, ఇక్కడ 11 యోగాలు వచ్చినాయి, ఇక్కడ 6 యోగాలు వచ్చాయి. అంటే జనసేనకే 11 యోగాలు ఉన్నాయి, టీడీపీకి 6 యోగాలు ఉన్నాయి, వైసీపీకి 8 యోగాలు ఉన్నాయి. అందుకోసం మీకు సోషల్ మీడియాలో కదా 50-50% అంటారు. వైసీపీ గెలవచ్చు, టీడీపీ కూటమి గెలవచ్చు, వైసీపీ గెలవచ్చు, ఇట్లా అంటున్నారు అన్నమాట. అందుకోసమే. కానీ మధ్యలో ఉన్నాడు కదా, తగ్గేది అనుకుంటా, ఈయన అన్నాడు కదా, ఈయన వల్ల ఈయన ఎటుంటే అటు అన్నమాట, మధ్యలో వేసాం అందుకోసమే. సో అందుకోసం ఇప్పుడు రాబోయే రోజులలో పవన్ కళ్యాణ్ గారికి మంచి మంచి యోగాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ 2 పార్టీల గురించి జనాలకు తెలుసు. ఈ 2 పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చూసారు, కానీ ఈయన వస్తే ఎలా ఉంటది అన్నది నిజమైన నీతి కలిగిన నాయకుడు. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న వ్యక్తి కూడా తన స్వంత పైసలు ఖర్చు పెట్టి రైతులకు సహాయం చేసిన ఏ రాజకీయ నాయకులు లేడు ఇంతవరకు, చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. అందుకోసమే ఈయనకు పదవులు రానప్పుడే ఇంత కౌలు రైతులకు హెల్ప్ చేసినప్పుడు
మరి ఈయన ఎందుకు ఎన్నుకోవద్దు అని ఒక ఛాన్స్ ఇవ్వడానికి వీళ్ళకి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా మరి వీళ్ళందరి విజయాల్లో మెయిన్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది కొట్టొచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి ఆ యొక్క విజయం మీరు కన్ఫర్మ్ చేసేసాను కాదు, పవన్ కళ్యాణ్ గారి హస్తం ఉండడం వల్ల సో ఇవన్నీ పార్టీలు ఈ కూటమి విజయానికి రాజబాడైంది. కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళ ఏర్పడిన పార్టీ డేట్ ఉంది కదా, అది చాలా పవర్ఫుల్. వాళ్ళు ఏర్పడిన పార్టీ 3&1 అంటే అది చాలా పవర్ఫుల్ అన్నమాట. అది చాలా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి మ్యారేజ్ డేట్ 193. అవును, అప్పుడు మనం మీరు చెప్పారు ఇక్కడ 3&1 అంటే గురువు సూర్యుడు కలయిక ఎక్కడైతే వస్తుందో అక్కడ నేమ్ ఫేమ్ కీర్తి ప్రతిష్టలు వస్తాయి. అందుకోసమే ఆయనకు ఎప్పుడు ఎంత రాని మెజార్టీ ఆయనకు రావడం జరిగింది. సో అది అయితే దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే 5 సంవత్సరాల్లో బాగుంటుండే. కానీ ఆయన ఊహించలేరు ఈ కూటమిలో బీజేపీ కూడా కలుస్తుందా అని ఊహించని మార్పులు జరుగుతాయి. కాబట్టి అందుకోసమే ఈ 13వ తారీఖు ఎలక్షన్ జరగడం, 4వ తారీఖు రిజల్ట్స్ రావడం, ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారికి డేట్ ఆఫ్ బర్త్ కన్నా ముందు ఎలక్షన్ జరిగి ఉంటే మనకు జగన్మోహన్ రెడ్డి బాగా విజయాలు సాధించే అవకాశం ఉండే. చంద్రబాబు నాయుడు గారి డేట్ ఆఫ్ బర్త్ అంటే పుట్టినరోజు తర్వాత ఎలక్షన్లు జరిగినాయి ఏప్రిల్ 20. అన్నారు బీజేపీ అని. తెలంగాణ విషయానికి వస్తే కిషన్ రెడ్డి గారు మా అన్నయ్య అని చెప్పి మా రాజకీయ నడగల వెళ్ళ నేను కిషన్ రెడ్డి గారి చాటర్ ఒక్క నిమిషంలో చెప్పండి. అది మనం చాట్ వేసుకొని చూద్దాం తెలంగాణ గురించి. ఒకటే కిషన్ రెడ్డి గారిది ఒక్కటి చెప్పండి. అదే ఇప్పుడు మనం మళ్ళా చాటేద్దాం. ఇదైతే ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. తెలంగాణలో కూడా మనం ఎవరెవరు ఏంటిది అనేది ఒక చిన్న ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.